హాయ్ అండి. ఈరోజు అయితే మా పాపకి ఏం ఫుడ్ పెడుతున్నా, మెయిన్ ఫుడ్ అయితే ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో వెయిట్ గెయిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా మీ పిల్లలు చాలా వీక్గా ఉన్నారు, సన్నగా అవుతున్నారు, ఎంత పెట్టినా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేరు అంటే ఈ ఫుడ్ అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి, పెట్టండి పిల్లలకైతే ఒక 10-15 డేస్ అయితే కంపల్సరీ అయితే పెట్టండి. వాళ్ళు మంచిగా బాగా తింటారనమాట, ఇంకా ఇష్టపడి తింటారు, ఇంకా చాలా హెల్తీ కూడా చాలా మంచిది అనమాట. సో నేను మా పాపకు 15 డేస్ పెట్టిన తర్వాత ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. ఓకేనా? సో చూడండి నేను ఎలా చేస్తానంటే దానికి కావాల్సినవి అయితే ఫస్ట్ మెయిన్ ఒక యాపిల్, ఇంకా నేను అటుకులు అయితే నానబెట్టుకున్నాను అనమాట, కొన్ని అటుకులు, ఇంకా కాచి చల్లార్చిన మిల్క్. ఇవి ప్యాకెట్ పాలు కాదనమాట, ప్యాకెట్ పాలు పెట్టొద్దు పిల్లలకి, సో అన్హెల్దీ కాబట్టి నేను నార్మల్గా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళైతే పోస్తారు బఫెలో మిల్క్. ఇంకా ఇదేమో చాలా రోజుల నుంచి పెడుతున్నా కదా, లాస్ట్ వన్ అయితే మిగిలిపోయింది. ఇది బాదం, కాజు, ఇంకా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ, ముఖ్యంగా డేట్స్ అన్నీ కలిపి నేను రోస్టెడ్ అయితే చేసి, మొత్తం రోస్టెడ్ చేసి లడ్డులాగా అయితే చేసుకున్నానండి. లాస్ట్ వన్ అయితే మిగిలిపోయింది అనమాట, ఈరోజు అయిపోయింది. ఇంకా నేను అది కూడా ఎలా చేస్తాను లడ్డూలు అనేది కూడా వీడియో అయితే క్లియర్గా అయితే నేను పెడతాను. సో ఫైనల్గా ఈ లడ్డు అయితే నేను చేశాను అనమాట, చాలా వెయిట్ గెయిన్కి చాలా యూజ్ అవుతుంది అందుకని. సో ఇవన్నీ తీసుకోవాలి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇవైతే ఫస్ట్ మనం యాపిల్ని అయితే కట్ చేసుకొని పీసెస్గా అయితే చేసుకోవాలి. యాపిల్ అయితే కట్ చేసుకొని మంచిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో తర్వాత అయితే పీల్ మొత్తం తీసుకోవాలన్నమాట. సో నేనైతే నైఫ్తోనైతే తీసుకుంటున్నాను, మీరైతే పీలర్తోనైతే తీసేసుకోండి. మంచి చక్కగా ఫ్రెష్ ముక్కలు అయితే ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. పిల్లలకి అట్లా పెట్టొద్దు కదా, సో మధ్య మధ్యలో పాడైతూ ఉంటుంది కదా, సో చెక్ చేసుకోవాలన్నమాట. ఎంత మంచి ఫ్రెష్ ఉన్న యాపిల్ అయితే ఇంకో ఇలా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని నేను ఇట్లా చెక్ చేసుకుంటా, మొత్తం తీసేస్తాను అనమాట పీల్. ఇలా అయితే నేను మొత్తం తీసేసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మిక్సీ జార్లో అయితే కొంచెం మంచిగా ఫైన్గా అయితే గ్రైండ్ అవుతుంది అన్నమాట. ఇలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా తీసేసుకుంటే సింపుల్గా ఇట్లా మనకు కావాల్సిన పీసెస్ అయితే చేసుకోవాలి. సో పీసెస్ అయితే ఒక యాపిల్ అయితే పిల్లలకైతే సరిపోతుందండి. సో ఇట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే సో నేను యాపిల్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా కదా, సో అప్పట్లోపు అయితే నేను అటుకులు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, ఇవి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నేను ఓట్స్తో కూడా చేస్తాను. సో ఓట్స్ రెగ్యులర్గా పెట్టొద్దు కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని నేను అటుకులు రోజు తిన్నా అసలు ఏం కాదు పిల్లలకి, సో అందుకని అటుకులు అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఓట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏదైతే నేను చేసుకున్నానో, సో ఆ లడ్డు అయితే కొంచెం స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తే మంచిగా ఫైన్గా అయితే పేస్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా పౌడర్ లాగా కూడా అసలు యాక్చువల్గా ఈ లడ్డూలు మా పాపకు రెగ్యులర్గా తినిపించడానికి అయితే చేశాను, బట్ తను తినట్లేదు అనమాట. సో ఇలా అయినా తినేస్తుందేమో అనేసి ఇట్లా స్మాష్ చేసి అయితే ఇందులో మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ అయితే కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేసుకొని మంచిగా మంచిగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? సో మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా.
ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. సో చాలా సాఫ్ట్ అయిపోయింది కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డు కాబట్టి మళ్ళీ సాఫ్ట్ అయితే బాగుంటుంది పిల్లలకి తినడానికి, తగులదు మధ్య మధ్య. ఇంకా ఈ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా సిమ్లో అయితే ఇది కుక్ చేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ కాబట్టి కొంచెం కుక్ చేస్తే వాళ్ళకి తినడానికి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అన్నమాట పిల్లలకి. సో మనం ఇది కుక్ అయ్యేలోపు ఇది మంచిగా కుక్ అయ్యేలోపు నేను ఇప్పుడు ఇదే జార్లో యాపిల్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. సో ఈ లోపు అయితే అటుకులు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం దగ్గరికి కావాలన్నమాట. సో ఈ లోపు ఇదైతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు సో ఇలా అయితే మంచిగా పేస్ట్ అయితే అయిపోయింది యాపిల్. సో యాపిల్ అయితే కుక్ చేయొద్దు, సో అందుకని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అటుకులు అయితే చూద్దాం. అటుకులు కూడా మంచిగా ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది అన్నమాట. సో అటుకులు కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్ ప్యూరీ ఇందులో వేసుకో, మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. యాపిల్ ఇంకా మనం డేట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, సో వాళ్ళైతే మంచిగా చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట. మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తింటుంది. సో ఫుడ్ అయితే ఇదైతే చాలా హెల్దీ. ఇంకా సో మా పాపకైతే నేను ఫుడ్ టైం అయిందనమాట. సో రోజు 6-7 కల్లా పెడతాను. ఇదైతే యాపిల్ అయితే మనం డైరెక్ట్ ఇస్తే వాళ్ళు తినలేరు కదా, సో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మా బేబీ ఫుడ్ అయితే రెడీ అయిందండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, ఓకేనా? సో ఇలా అయితే ఈజీగా వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా ఈ ఫుడ్ వచ్చేసి 1 ఇయర్ నుంచి పెట్టొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇటు హాయ్ చెప్పు లియా, హాయ్ చెప్పు, హాయ్. లియా ఇక నో లియా, సో మీ పిల్లలకు కూడా పెట్టండి. సో చాలా ఇష్టంగా అయితే తింటారు. రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మినిమం 15 days 1 month అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. నా ఫుడ్ వీడియో, మా బేబీ ఫుడ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను.
ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అయితే ఫుడ్ అయితే తినేసిందండి. పాప అయితే ఫుడ్ అయితే తినేసిందండి. ఎట్లుంది రామ్? ఎట్లుంది ఆమె ఎట్లుంది? ఈ ఏ ఫుడ్ కూడా అసలు తొందరగా తినదు. ఈ ఫుడ్ అయితే తొందరగా తినేసేదండి మా పాప అయితే. సో బాయ్ చెప్పు లియా, బాయ్ చెప్పు. బాయ్. ఇక ఆడుకుంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.